వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్ తెలంగాణ. చిన్న చింతకుంట మండల కేంద్రంలో మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులకు అండగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇస్తానన్న రైతు భరోసా, రైతు రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు చేసిన మోసం దారుణమని, రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం 12,000 ఇస్తామని ప్రకటించడంతో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మండల కేంద్రంలో నిరసన తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కోటారాములు, మండల నాయకులు కరుణాకర్ రెడ్డి, అజయ్ కుమార్ రెడ్డి, మోహన్ గౌడ్, మాజీ సర్పంచులు రవీందర్ రెడ్డి, రఘువర్ధన్ గౌడ్, రామరెడ్డి, మాజీ ఎంపీటీసీలు, ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షులు, ఆలా యువసేన నాయకులు పాల్గొనడం జరిగింది. ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ ఎం రాఘవేంద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరాకు ఎలక్షన్ల కన్నా ముందు 15,000 వేస్తాము సంవత్సరానికి అని హామీ ఇచ్చి ఒక దప్ప రైతు బంధు ఎగగొట్టి ఇప్పుడేస్తాం అప్పుడేస్తాం, దసరాకి వేస్తాం, దీపావళికి వేస్తాం, సంక్రాంతికి వేస్తామని జూట మాటలతోన కాలం గడిపి ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు 15,000 చెప్పిన రైతు భరోసా పథకాన్ని 12,000 చేస్తాం ఎకరకు అని మాట తప్పిన ముఖ్యమంత్రి వెంటనే తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని చిన్న చింతకుంట మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రైతాంగం అంతా బాధపడుతూ ఉంది. బంగారం లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక గొప్ప నాయకుని కోల్పోయినాము, మంచి పరిపాలన కోల్పోయినాము. కాంగ్రెస్ అబద్ధాల హామీలను నమ్మి మోసపోయినామని తెలంగాణ ప్రజానీకం బాధపడతా ఉంది. ముఖ్యమంత్రి గారు పరిపాలన పక్కన పెట్టి ఈరోజు ప్రజలను మోసం చేసి కుర్చీ మీద కూర్చొని రోజుకో మాట చెప్తూ, పూటకో మాట చెప్తూ ప్రతిపక్ష నాయకుల మీద అరవడమే తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు. 2 లక్షల రుణమాఫీ అని ఇప్పటికి కూడా 2 లక్షల రుణమాఫీ పూర్తి కాలేదు. 2,000 పెన్షన్ను మేము గెలిచినామన్నా డిసెంబర్ 9 తారీఖు రోజు 4,000 చేస్తామని చెప్పి సంవత్సరం గడిచినా కూడా 4,000 చేయలేదు. రైతు కూలీలకు, భూమి లేని రైతులకు 12,000 ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పిండ్రు, ఆ డబ్బులు ఇవ్వలేదు. ప్రతి ఆడపిల్లకు 2,500 పెన్షన్ ఇస్తామని చెప్పి ఆ డబ్బులు ఇవ్వలేదు. అలాగే ఈనాడు కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి కూడా అది కూడా ఇవ్వలేదు. ఇవన్నీ ఇవ్వకుండా ఏం చేయకుండా ఆయన చేస్తున్న పని ఏంటంటే ప్రతిపక్ష నాయకుల మీద, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద రోజొక పూటకో మాట మాట్లాడుతూ ఇంకా తను ప్రతిపక్ష నాయకుడు అనుకొని మరి ముఖ్యమంత్రి కేసీఆర్ తన కంటికి కనిపిస్తున్నట్టు మాట్లాడుతున్నాడు తప్పితే ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని, ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చే పని తను ముందర పెట్టుకుంటలేడు. చేతగాక ఈరోజు నిసిగ్గుగా 15,000 చెప్పి ఈరోజు 12,000 చెప్పడం ముఖ్యమంత్రికి కరెక్ట్ కాదని మేము అడుగుతూ ఉన్నాం. మేము తెలంగాణ రైతాంగం పట్ల, మా చిన్న చింతకుంట మండల రైతాంగం పట్ల మేము ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎన్నికల కన్నా ముందు ప్రజలకు ఏం చెప్పి ఓట్లు వేయించుకున్నారో, ఏం చెప్పి గెలిచిండ్రో ఈరోజు ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేర్చాలని మేము అడుగుతూ ఉన్నాం. మేము శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ రైతుల పట్ల, ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తూ ఉంటే, మేము అడుగుతూ ఉంటే, నిలదీస్తూ ఉంటే ఈరోజు అధికార యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థను చేతులు పెట్టుకొని మా మీద అక్రమంగా కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ మేము ఆనాడు తెలంగాణ కోసం పోరాటం చేసినాం, ఉద్యమంలో ఉన్నాం.
ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కరుడుగట్టిన సమైక్యవాదులకు కూడా భయపడకుండా తెలంగాణ కోసం పోరాటం చేసినాం. ఈనాడు తెలంగాణ ప్రజల కోసము ఈ రేవంత్ రెడ్డి లాంటి 100 మంది వచ్చినా కూడా భయపడే ప్రసక్తి లేదు. తెలంగాణ కోసము పోరాటం చేస్తూనే ఉంటాం. అధికారం మాకు ప్రధానం కాదు, తెలంగాణనే మాకు ప్రధానం. తెలంగాణ ప్రజలే మాకు శాశ్వత పరిష్కారం. తెలంగాణను ఎప్పుడు అభివృద్ధి చేయాలనే ఒక కఠినమైన నిష్ఠతోన ఈరోజు కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ కోసం ఎలాగ బయలుదేరినరో ఈరోజు అధికారం లేకపోయినా కూడా మేము తెలంగాణ కోసం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చింతకుంట మండల బీఆర్ఎస్ పార్టీగా మీరు ఎన్నికల కన్నా ముందు ప్రజలకు ఇస్తున్న రైతు భరోసా 15,000 వెంటనే ఇచ్చి తెలంగాణ ప్రజలను ఆదుకోవాలి. అలాగే తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన రైతుల రుణమాఫీ కానీ మళ్ళీ 500 బోనస్ కూడా అందరికీ పడలేదు. కొంతమందికి బట్టి చాలా మందికి కూడా ఇప్పుడు బోనస్ పడలేదు. కాబట్టి అది కూడా పరిష్కారం చూపాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారు వెంబడే రైతులకు 15,000 వేయాలని కోరుతూ జై తెలంగాణ, జై కేసీఆర్. ప్రజల పక్షాన, తెలంగాణ రైతుల పక్షాన ఈరోజు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎలక్షన్లప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నో మాయమాటలు చెప్పారు. ఆ మాయమాటలు నమ్మి పబ్లిక్ వాళ్ళకు ఓటేస్తే ఈరోజు పబ్లిక్ను మోసం చేసుకుంటూ పబ్లిక్ ఇచ్చిన హామీల తుంగలో దొక్కుకుంటూ ఇవాళ ఆయన పరిపాలన చేస్తున్నారు. ముఖ్యంగా ఎలక్షన్ ముందర ఆయన 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు, 2,000 తీసి. తర్వాత రైతులకు 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు. తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్లకు కూడా మహాలక్ష్మి స్కీమ్ కింద స్కూటీలు ఇస్తా అన్నాడు. 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఎన్నో విషయాలు చెప్పి మాయమాటలు చెప్పి ఇవాళ గద్దెనెక్కి కూర్చున్న తర్వాత ఒక్కొక్కటిగా తుంగలో దొక్కుంటూ తెలంగాణ ప్రజలను, తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ భూమి లేని ప్రజలను కూడా అందరినీ కూడా ఇవాళ మోసం చేస్తున్నారు. భూమి లేని రైతులకు 12,000 రూపాయలు చేస్తున్నారు. కౌలు రైతులకు కూడా మీకు రైతు బంధు ఇస్తా అన్నారు. అసలు ఏది కూడా లేకుండా అన్నిటికీ సున్నదుటానికే మొదలుపెట్టిండు. ఆఖరికి కేటీఆర్ గారు కానీ, మన ప్రతిపక్ష నాయకులు హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ గట్టిగా నిలదీస్తుంటే, తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు గట్టిగా నిలదీస్తుంటే ఈరోజు ముఖ్యంగా ఈ సంక్రాంతికి నేను రైతు బంధు వేస్తా, మిగతా రైతు కూలీలకు డబ్బులు వేస్తా అని అంటున్నారు. కానీ అది కూడా ఆయన వేసే పరిస్థితిలో లేడు. రైతు భరోసా కింద రైతులకు మనకు బోనస్ ఇస్తా అని చెప్పి కొంతమందికి మాత్రమే బోనస్ చేసి మిగతా చాలామంది కూడా ఇంకా బోనస్ రాలేదని కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి మన తెలంగాణ ఈరోజు కనిపిస్తుంది. అన్ని అబద్ధాల్లో ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. ప్రతి అబద్ధం చెప్పి అబద్ధం మెట్ల మీద ఆయన పునాదుల మీద గద్దెనెక్కి కూర్చున్నాడు. కనుక ఈ రోజు కూడా తెలంగాణ ప్రజల నుంచి మేమంతా డిమాండ్ చేస్తున్నాము. నీవు రైతు భరోసా మొత్తానికి 15,000 రూపాయలు ఇవ్వాలి. రైతు కూలీలకు, భూమి లేని కూలీలకు 12,000 రూపాయలు అకౌంట్లో ఇవ్వాలి. రైతులకు, వీళ్ళకు వికలాంగులకు కానీ 6,000 రూపాయలు వికలాంగులకు ఇవ్వాలి. పింఛన్దారులకు కూడా 4,000 రూపాయలు ఇస్తాను. ఆ రోజు నువ్వు చేతులెత్తి 4,000 చూపించినటువంటి సందర్భం ఎవరు ఇంకా మర్చిపోలేరు. ప్రజలు ఈరోజు నిన్నే నమ్మే పరిస్థితిలో కూడా లేరు. ఈ రోజు కూడా నువ్వు ఎలక్షన్ స్టంట్ కొరకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు డిక్లేర్ చేసే పరిస్థితి ఈ మంత్ ఎండింగ్లో ఫస్ట్ వీక్లో డిక్లేర్ చేసే పరిస్థితిలో అవన్నీ నీకు తెలిసి రుణమాఫీ కూడా కంప్లీట్గా కాలేదు. స్టేజ్లకి మాత్రం 100% రుణమాఫీ అయింది అంటున్నావు. గ్రామాల పట్టి నీవు తిరిగితే హరీష్ రావు గారు మీకు సవాల్ ఇచ్చారు. ఏ గ్రామానికన్నా పోదాం 100% రుణమాఫీ జరిగితే నేను రాజీనామా చేస్తాను. ఆ సవాళ్ళు కూడా మీరు స్వీకరించలేరు. ఈ రోజు రైతులు రుణమాఫీ కాక కూడా చాలామంది బాధపడుతున్నారు. 2 లక్షల పైన ఉన్న డబ్బులు కడితే వాళ్ళకి మీరు రుణమాఫీ చేస్తా అంటే వాళ్ళ అప్పులు తెచ్చి ఇమ్మీడియట్గా బ్యాంకులో డబ్బు కట్టి ఈరోజు ఏడ్చుకుంటూ కూర్చున్న పరిస్థితి రైతుల మీద ఉంది. కనుక ఇవన్నీ కూడా ఈరోజు మీరు మళ్ళీ డిక్లేర్ చేయడం ఎందుకు అని అంటే ఇన్ని రోజులు ఆగి సంవత్సరం అయిపోయింది. 100 రోజులు పోయి సంవత్సరం అయిపోయింది మీ పరిపాలన. మళ్ళీ ఈ రోజు కూడా మీరు రైతు బంధు ఇస్తా, తర్వాత భూమి లేని వాళ్ళకు 12,000 ఇస్తా అని చెప్పి ఈరోజు మీరు డిక్లేర్ చేయడంలో ఉద్దేశం ఏమందంటే మీ వెనుక ఉన్నది విషపు ఉద్దేశం. అది రైతులకు ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎలక్షన్ల కొరకు మీరు ఆ మాట చెప్తున్నారు. ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయిన నెక్స్ట్ మూమెంటే మీరు మళ్ళీ ఇవల్ల ఏమి ఇచ్చే పరిస్థితులు లేరని అందరికీ తెలుసు. చేతులు ఎత్తేసిన సంగతి కూడా మాకు తెలుసు. డబ్బులు లేవు, నన్ను ఏం చేయమంటారు అని గద్దెనెక్కేటప్పుడు మీకు తెలియదా? ఎలక్షన్ల ముందర మీకు తెలియదా డబ్బులు ఉన్నదే లేదని? అలుగుగాని హామీలు ఇవ్వని వాళ్ళు ఎవరు ఇవ్వకుండా మీరు ఇవన్నీ ఇచ్చి కేసీఆర్ మీకు పొద్దున్న చేస్తే చాలామంది పూజ చేస్తే ఓం నమ శివాయ అంటారు. మీరేమో ఓం కేసీఆర్ నమ ఆయన కేసీఆర్ను మొక్కంది మీరు పొద్దున్న లేచి ఏం మా తిట్టంది కానీ మొక్కంది కానీ కేసీఆర్ను కలవంది మీరు ఏం చేస్తలేరు. అదొక్కటే మీరు చేస్తున్న పని. పరిపాలనలో తుంగలో దొక్కిరు, పరిపాలన గాలికి వదిలిపెట్టిరు. అక్రమ కేసులు ఎవరైనా నిలదీస్తే అక్రమ కేసులు బనాయించాలి. ఎవడన్నా అడ్డం వస్తే ఫోన్లలో కానీ వాట్సాప్లు పెట్టిన వాళ్ళ ఫోన్లు గుంజుకపోవాలి. ఆ పవర్ మాత్రం